65 నుండి 70 సంవత్సరాలు. ఆ? మీరు అన్ని చూసిండ్రు మీ జీవితంలో, అంతేనా? అన్ని చూసిండ్రు. మంచి ఫ్యామిలీ ఉన్నది, ఫ్యామిలీ ఉన్నది, ఓకేనా? మంచిగా సంపాదించిండ్రు, ఓకే. డబ్బు చూసిండు, భూమి చూసిండు, పిల్లల్ని చూస్తున్నారు, వాళ్ళకి మంచి మ్యారేజ్ చేసిండు, అందరు బాగానే ఉన్నారు. సరిపోతుంది, అందరు బాగానే ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉన్నది? అదే సరిపోతుంది సార్. అది బాధ. ఏం బాధ మనకి వచ్చింది? అది ఏమొచ్చింది? ఒకరిని పోయే ఒకరిని పోతున్నా కూడా చూస్తాం. ఎట్లా ఒకరిని అడిగేరు, ఒకరిని అడిగారా? వాళ్ళే వాడికి చెప్పి అర్థం కాటల్లా. ఎట్లా ఉంది ఇప్పుడు? ఏం చెప్పారు? నాకేం చెప్పలేదులే. దేనికి మీ బాధ? దేనికి బాధపడుతున్నారు? అర్థం కాదు. బాధ అంటే ఇంక అదే బాధ. ఏం బాధ? ఏం చేస్తాడన్నా? పొయ్యే బాధ. మీరు పోయే బాధ. పెట్టుకుంటావు నీ ఇష్టం. పోయే బాధ అంటే చనిపోతా అని భయం వేస్తుందా? ఏం బాధ? చనిపోతాని భయం వేస్తుందా, లేకపోతే ఏం బాధ ఏమున్నది? ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఈ వయసులో మంచిగా ప్రశాంతంగా, హ్యాపీగా, తృప్తిగా, ఆనందంగా ఉండాలి. ఈ వయసులో దేనికి బాధ మీకు? రెడ్డి గారు, ఎందుకు, దేనికి బాధ? అంటే చెప్పండి, పర్లేదు. మీరు చెప్తే అది ఇప్పుడు ఏంటిదంటే, మనము బంగారం ఇస్తామా? ఇది బంగారం చూసే వాళ్ళకు ఎందుకు ఇస్తాము? ఇది ఒరిజినలా కాదా, ఇది ఏమన్నా ఉట్టిదా అంటే ఆయన ఒక బండ పైన రాకి చూస్తాడు. ఆయన వాళ్ళ దగ్గర ఉంటది కదా, ఇది నిజమా, ఎంత ఉన్నది, బంగారమా కాదా, ఏంటిది అన్నది. అప్పుడు చెప్తాడు మనకు, ఇది బంగారమా కాదా, ఇంకేంటిదన్నా, వేరేదా, ఏంటిదన్నది చెప్తాడు. అట్లా మీరు బాధపడుతున్నది అది రియల్ గానే. అసలు దేని కొరకు బాధపడుతున్నారు? దాంట్లో మనం బాధపడవలసిన అవసరం ఉన్నదా లేదా? అసలు ఏంటిది, అది సమస్యనా కాదా, ప్రాబ్లమా కాదా అన్నది మనము చెప్పగలుగుతాం. మీరు చెప్తే మీకు ఏమి ఇబ్బంది ఉన్నదో ఒకసారి చెప్తే అట్లనే మనము దానికి పరిష్కారం చేయగలుగుతాం. చెప్పండి, పర్లేదు. మీరు దేనికి ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు చెప్పండి. ఇబ్బంది పడలేదు. అంటే మీరు ఏదో మనసులో కుళ్ళిపోతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, బెంగ ఉన్నది. దేనికి? అది ఏ విషయానికి? ఇంకా మీరు ఏమన్నా చేయదలుచుకున్నారా ఈ వయసులో? ఏమన్నా మీకు ఏమైనా ఉద్దేశం ఉందా? ఏదన్నా గోల్ కానీ, ఇంక ఇట్లా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని ఏమన్నా ఉన్నదా? ఏం లేదా? మరి దేనికి మీ బాధ? దేనికి అర్థమైతలే. మీరు ఎందుకు బాధపడుతున్నారు? పోయినది అది పోయిన ఏంది దానికి ఏంటిది? వచ్చేవాడు మరి ఆడపిల్లలు కదా, మీ అమ్మాయి సంబంధమా? సంబంధం చూసుకుంటారు, ఏమైంది అంటే ఏం ప్రాబ్లం? ఏంది వాళ్ళు ఎవరు? దేనికి అంటే, ఇప్పుడు మీకు అమ్మాయి ఉన్నది, మీ కొడుకులు ఉన్నారు. అమ్మాయి చూడటం ఎందుకు అని ఏం చూడటం?
పాపాల ఎవరు మంచిగా ఉన్నారు, మీ అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు చూస్తారు, సంబంధం చూస్తారు, మ్యారేజ్ అవుతుంది. ఇబ్బంది దేనికి మీకు? అది వాళ్ళు సెట్ అన్నీ అవుతారు, లేదు వాళ్ళు సెట్ అవుతారు. ఆహా, మీరెందుకు బాధపడుతున్నారు అంటున్నా. దేనికి మీకు? ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. మీరు జీవితంలో అన్ని చూసిండ్రు, ధనం చూసిండ్రు, సంపద చూసిండ్రు, ఆస్తులు చూసిండ్రు, మీకు భూమి ఉన్నది, మంచి వ్యవసాయం చేసిండ్రు, సమాజానికి సేవ చేసిండ్రు, అన్ని చేసిండ్రు, సరేనా? ఆ అన్ని చేసిండ్రు, మంచిగా ఉన్నారు, పిల్లలు మంచిగానే సెట్ అయ్యిండ్రు. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ మీరు బాధపడద్దు. ఇక అది మీరు ఇబ్బంది పడద్దు. దేనికి మానసికంగా బాధపడుతున్నారు? ఇప్పటికీ ఏదో ఆలోచన చేసి బాధపడతా ఉన్నారు. ఏమో ఆలోచన, మీరు ఏదో ఆలోచించి బాధపడతా ఉన్నారు. ఏం ఆలోచించవలసిన అవసరం లేదా ఇప్పుడు? అర్థమవుతుందా రెడ్డి గారు? అదేలే అర్థం అవుతుందే అది. దేనికి మనం కోప్పడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు దేనికి మీరు చింతిస్తారు? ఇప్పుడు బాధపడి ఏం చేస్తారు? ఇప్పుడు దేనికి టెన్షన్ తీసుకొని ఏం చేస్తారు? మీరు ఈ వయసులో ప్రశాంతంగా ఉండి ఏమన్నా ఉంటే మీ పిల్లలకు గైడెన్స్ ఇవ్వాలా. అంటే ఎట్లుండాలా, ఏంటిది? మీరు ఫ్యామిలీలో పెద్దోళ్ళు కదా, మీ కుటుంబంలో మీరు పెద్దోళ్ళు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉంటే ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటుంది. మీరు దేనికో బాధపడి, మీరు దేనికో చింతించి, ప్రతిసారి ఏడ్చి కన్నీటి పెట్టుకొని ఇవన్నీ దేనికి? అంటే వైఫ్ ఈయన చెప్పింది వింటలేదు అని. అది మీరేం చెప్తున్నారు? ఏమి వినట్లేదు. ఇప్పుడు ఈ వయసులో ఏమి వినాలా? ఏమి వింటారు చెప్పండి? అది చెప్పండి. మీ వైఫ్ వినట్లేదా మీ మాట? ఏమి వినట్లేదు? చేస్తారు కర్రలతో బట్టి కొడతారంట మిమ్మల్ని కర్రలతో? ఎవరు మీ వైఫా? మీ వైఫ్ కొడుతుందా? దేనికి? మీరేమన్నా తిడతారా? మీరేమన్నా? నేను వచ్చిన పోవద్దు ఎటు? లేదే. ఇప్పుడు మనము అలాంటిది ఏదన్నా సందేహాలు పెట్టుకోవడము, ఇప్పుడు ఈ వయసులో మనకేదన్నా డౌట్స్, మనకేదన్నా సందేహాలు ఉండడము, అవన్నీ మనకు వినండి. ఇప్పుడున్న వయసులో మనం అవన్నీ సందేహాలు పెట్టుకోకూడదు కదా. రెడ్డి గారు అర్థమవుతుందా? ఇప్పుడేం సందేహాలు దేనికి? ఏమైందండి ఇప్పుడు ఇంట్లో కొంచెం చిన్నప్పటికి కమెంట్ గా ఉండేవారు, కష్టపడిన కుటుంబాలు కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన కొంచెం పెరాలసిస్ రావటం, ఇప్పుడు ఈయన చెప్పిన మాట వాళ్ళు వినకపోవటం, అది బెంగళూరులో లేరు, ఈడు బెంగళూరులో ఉండడు కొడుకు. మంచిదే కదా, బెంగళూరు పెద్ద సిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచిదే కదా, సంపాదించాలి కదా కొంచెం. ఆయన ఫ్యామిలీ, ఆయన కుటుంబం గడవాల, మిమ్మల్ని చూసుకోవాలి కదా, ఇంకేం ప్రాబ్లం ఉన్నది? నన్ను దానికి వచ్చి నా దగ్గర పెట్టారు, రామరెడ్డి దగ్గర పెట్టారు. అది దావత్ రెడ్డి నా దగ్గర అంటే నేను నీకు అన్నలాంటి అదేలే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు వాళ్ళు చిన్న పిల్లలు కాదు కదా, ఓ సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు అంటేనేమో
ఈ చాక్లెట్ తినాలి, తినొద్దు, ఈ పని చేయాలి, చేయొద్దు అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని- సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఇంకేం చెప్తారు వాళ్ళకి మీరు? ఆ? వాళ్ళు వాళ్ళకి తెలుసు. జాబ్ చేసుకునే వయసు వచ్చింది, మ్యారేజ్ ఆ. చేసుకున్నారు, అన్ని వాళ్ళ కుటుంబాలు నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్పి బాధపడుతున్నారు వినట్లేదని? ఇప్పుడు ఏం చెప్తారు ఇంకా? వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కదా. ఫస్ట్ మీ పరిస్థితి మీరు చూసుకోవాలా. ఆ? రెడ్డి గారు, మీ పరిస్థితి మీరు చూసుకోవాలి కదా. మీరు మీ మీ శరీరము, మీ హెల్త్, మీ మానసిక హెల్త్, ఆరోగ్యం, మీ శారీరక ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి. అంతే మీ పని. ఇక వేరేదేం పట్టించుకోవద్దు ఈ వయసులో. ఇప్పుడు ఏమన్నా చీఫ్ మినిస్టర్ అవుతారా? జగన్ను దించి మీరు ఆ, జగన్ను దించి మీరేమన్నా చీఫ్ మినిస్టర్ అవుతారా? ఆ. అవుతారా? అవలేము. ఉం? ఏదైనా ఉం. జగన్ ఊరైనా ఆహా, చెప్తున్నా. ఇప్పుడు అయ్యేదేం లేదు కదా. ఆ, ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ మినిస్టర్లు అయ్యేది లేదు. ప్రైమ్ మినిస్టర్ అవుతారా? మోదీని దింపుతారు ఏమన్నా అది కింద? ఏం లేదు. మీరు అవుతారా? అది లేదు. ఏమన్నా అడానీ, అంబానీ అవుతారా? పెద్ద ఆహా. అంబానీ, అడానీ ఉన్నారు కదా, పెద్ద పెద్ద ఉమ్. కోట్లాధిపతులు. ఏమంటారు సార్ వాళ్ళను? ఇంకేవో పదాలు ఉంటాయి కదా, డబ్బులు డబ్బులు. అదేమన్నా అవుతారా? అంబానీ, అడానీ లాగా అది ఏం లేదు. ఏమన్నా ఫారెన్కి వెళ్ళి బిజినెస్ చేస్తారా? ఆ, మరి ఇప్పుడు ఏం మీరు దేనికి బాధ? మీరు మీ శరీరము, మీ మానసిక ఆరోగ్యం, దీనికే మీ సంపూర్ణ ధ్యానం ఉండాలి. అర్థమవుతుందా? ఇక మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే మీ ఫ్యామిలీ ఏం చేస్తున్నది, మీకు పెద్దగా సంబంధం ఏం లేదు. రెడ్డి గారు, మీరు మీరు చెప్పి ఇప్పుడు ఏమైనా చెప్తారా? అరే పొద్దున లేండ్రా, స్నానం చేయండి, బ్రష్ చేయండి, టిఫిన్ చేయండి, లంచ్ చేయండి అని ఏమన్నా చెప్తారా? చేస్తారు, cheap గా. ఆ? పొలాలు ఏదైనా ఏముంటది, ఆ, పొలాలన్నీ ఆ. అమ్ముకుంటారు. అమ్ముకుంటున్నారు. ఆ, ఆ, మరి ఏం చేస్తారు? అది కాదండి. ఆ. ఇప్పుడు వినండి వినండి. వాళ్ళు మనం అది ఇప్పుడు ఆ. మీకున్న హెల్త్ కండిషన్ లో, ఆ. మీకున్న ఆరోగ్యం, మీ ఆ. ఆరోగ్యాన్ని, మీ శరీరం, మీ ఆరోగ్యం ఉమ్, కి మీకు 2 పూటల ఫుడ్ కావాలా, ఆ, 3 పూటల ఫుడ్ కావాలా, అంతేనా? ఉమ్, మీకు మానసిక ప్రశాంతత కావాలా. ఉమ్, ఎందుకంటే మీరు అన్ని చూసేసిండు, ఆ, మీరు సంపాదించి సంపాదించి ఆ, పెట్టేసిండు. పన్నంగాలు కూడా వినండి, ఈ శ్వాస ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. లేదు. ఈ శ్వాస ఉమ్, ఈ శ్వాస ఎప్పుడు ఆగుతుందో తెలుస్తుందా మనకు? ఆ? తెలియదు. ఉమ్, అందుకని అవన్నీ ఇప్పుడు మీరు పిల్లలకు అప్పచెప్పిండ్రు. అర్థమవుతుంది కదా. మళ్ళీ మీరు దేనికి టెన్షన్ పడతారు? ఇప్పుడు మనం అవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. ఎవరు సార్, ఏదో రెడ్డి అన్నారు ఇంతకుముందు, ఎవరు 66 ఏళ్ళు ఆయన ఎక్స్పైర్ అయినా. ఇప్పుడు తనేమన్నా తీసుకెళ్ళిండా? వారు 6 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు ఏమన్నా తీసుకెళ్ళిండా? లేదు. తీసుకెళ్ళలే కదా. ఆ, మీ బ్రదరా, మీ ఓన్ బ్రదరా సార్? ఆ, మీ ఓన్ బ్రదర్ చనిపోయిండు కదా. ఆ. అంటే మీ తమ్ముడు ఆ, మీకంటే తక్కువ వయసు అయినా. ఓ సంపాదించి ఆహా, అది కాదు. ఏమన్నా ఆ. తీసుకెళ్ళిండా? ఏమన్నా 6 ఎకరాలు, 15 ఎకరాలు తీసుకెళ్ళిండు ఎంబడి? ఆ, తీసుకెళ్ళలేగా. ఏంటి? ఓడు ఎవరు తీసుకెళ్లారుగా. మరి మీరెందుకు బాధపడుతున్నారు? వీళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఏమో చేస్తున్నారు అని. ఎందుకు, దేనికి బాధ మీకు? ఆ? అవన్నీ బాధలు పెట్టుకోవద్దు. మీరు ఇప్పుడు బాధపడి ఏం చేసేది లేదు. ఇప్పుడు మీకు ఇచ్చిండు అనుకోండి, 70 ఎకరాలు ఇచ్చిండ్రు. చలో 70 కాదు 700 ఎకరాలు ఇచ్చిండ్రు అనుకోండి, ఏం దున్నుతారు ఇప్పుడు? చాలా సంపాదించింది. అదే మీరు సంపాదించిండండి. మీరు సంపాదించింది అన్ని ఇక్కడ వదిలేసే కదా వెళ్ళాల్సింది. మనం అన్ని వదిలేసే కదా వెళ్ళాల్సింది. చివరి దశలో శ్వాస ఆగిన వల్లే ఏమైతుంది, అన్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. మన ఈ శరీరం కూడా రాదు మన ఎంబడి. మరి ఎందుకు వస్తుందా? ఈ శరీరం రాదు. వస్తుందా? ఈ శరీరాన్ని పడేసి మనం వెళ్ళిపోతాం. వీళ్ళు మిగతా మన ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని దాన్ని ఏం చేయాలో చేసేస్తారు. ఈ శరీరం ఏమైపోతుందో కూడా మనకు తెలియదు. మన శరీరమే మన ఎంబడి రానప్పుడు ఇంకా మిగతా ఏమొస్తాయి చెప్పండి నాకు? దేనికి చింతించాలా, దేనికి బాధపడాలా, దేనికి టెన్షన్ పడాలా, దేనికి కలత చెందాలా, దేనికి బెంగ పెట్టుకోవాలా? దేం పెట్టుకోవద్దిగా. ప్రపంచాన్ని ఇట్లా వదిలేసేయాలా. వినండి, ప్రపంచాన్ని ఇట్లా
వదిలేసేయాలి. ఇప్పుడు ప్రపంచంతో మనకు సంబంధం లేదు ఇక. ఉమ్. ఇప్పుడున్న మన మానసిక పరిస్థితికి, మన శారీరక పరిస్థితికి ఇప్పుడు మనతోటే సంబంధం. ఈ వయసులో ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రచారం చేస్తారా? ఎమ్మెల్యే గుంటూరు ఎమ్మెల్యే అవుతారా? గుంటూరు ఎంపీ అవుతారా? లేదు. మరి ఎందుకంటే మళ్ళీ ఆ. దేనికి ఇవన్నీ? మనము బాధపడేది మన ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే మన పిల్లలో, లేకపోతే మన భార్యనో, లేకపోతే వాళ్ళ మూలంగా బాధపడట్లేదు. మనం మన ఆలోచన మూలంగా బాధపడుతున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ నా ముందు కూర్చున్నారు, ఓకేనా? మీ పిల్లలో, లేకపోతే మీ మిస్సెస్, ఇంకా వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటున్నారు. మీరేమో కేవలం ఆలోచన చేసి బాధపడుతున్నారు. ఆ బాధకు కారణం వాళ్ళు కాదు. అర్థమవుతుందా రెడ్డి గారు? మన ఆలోచనే మనకు ఇంతకుముందు మంచిగా ఉన్నారు, పిలిచినప్పుడు మంచిగా ఆనందంగా వచ్చింది, కూర్చున్నారు, మధ్యలో నవ్వుతున్నారు, మధ్యలో బాధపడుతున్నారు. అంటే దీనికి అర్థం ఏంటిది? ఇటు వినండి రెడ్డి గారు. ఆ. మన ఆలోచన, మనం ఆలోచించి బాధపడతా ఉంటాం. ఎక్కడ సార్ ఆ? ఆయన వరే ఏంటంటే ఆయన మాట నడవట్లేదు. ఏం అది ఇప్పుడు వాళ్ళు ఏం నడిపిస్తారు చెప్పండి? మీకు ట్రాక్టర్ ఇస్తే నడిపిస్తారా? నా వల్ల కాదులే. మరి ఇక మళ్ళీ దేనికి బాధ ఎందుకు? మన వల్ల కానప్పుడు వదిలేసేయాల. అది అక్కడ చూడండి, ఆ బుద్ధుడిని చూడండి. ఆడ బుద్ధుడు తెలుసా మీకు? గౌతమ్ బుద్ధుడు. ఆయన అంతా వదిలేసిండు, సామ్రాజ్యాన్ని వదిలేసిండు, ధనాన్ని, సంపదను వదిలేసిండు, మొత్తం వదిలేసి సన్యాసి అయిపోయాడు. మనం ఇప్పుడు రాజా కాదు కదా, కింగ్. ఆంధ్రప్రదేశ్కు రాజానా మీరు? రాజు అదే. కాదు కదా. మరి ఇంకా మనం ఇంకా వదిలేసేది ఏమున్నది? అది మనది కానే కాదు. ఏం వదిలేస్తాం? వదిలేయడానికి ఏం లేదు. అర్థమైందా? మనది ఏదన్నా అయితే దాన్ని వదిలేయడానికి ఉంటది, మనది కానే కాదు. భూమి మనం లేనప్పటి నుండి ఇన్నే ఉన్నది రెడ్డి గారు. భూమి మనం మీరు పుట్టినప్పటి నుండి, మీకంటే పెద్దలు సార్ పుట్టినప్పటి నుండి, మీ తాత ముత్తాత పుట్టినప్పటి నుండి భూమి అయినే ఉన్నది. అదేలే. ఆ బుద్ధుని కాలం నుండి భూమి ఆడనే ఉన్నది. ఆ భూమి ఆడనే ఉంటది, మనం ఉండం. అందుకని దాని కొరకు ఏం చింత, దాని కొరకు ఏం బాధ? అందుకనే వినండి, ఇప్పుడు బయట ప్రపంచంను పట్టించుకోవాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు చదువుకున్నారేమన్నా? చదువుకోలే? లేదు. అసలు ఆ. అంతేనా? లేదు. సరే, చదువుకోకపోయినా పర్లేదు, చదువుతో పెద్ద సంబంధం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటిది? ఇప్పుడు బయటి ప్రపంచంతో సంబంధం లేదు, అస్సలు లేదు. ఇక బయట ఏం జరుగుతున్నది, భూమి ఉన్నదా లేదా, ఇంకేం జరుగుతున్నది, ఎవరు ఎమ్మెల్యే అవుతున్నారు, ఎవరు ఎంపీ అవుతున్నారు, సీఎం ఎవరు అవుతున్నారు, పిఎం, మనకు సంబంధం లేదు. ఇప్పుడు మీకున్న వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా చెప్తున్నా. మనకు మన మానసిక ప్రశాంతత, సంతోషంతో సంబంధం. ఇక అర్థమవుతుందా? మన శాంతిని, అంటే మన ప్రశాంతతకు ఏదన్నా ఇబ్బంది కలిగించే మాట అయినా, విషయమైనా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్ పోయి చంద్రబాబు వచ్చినా మనకేం పరగబడదు. లేదు. చంద్రబాబు పోయి పవన్ కళ్యాణ్ వచ్చినా లేదు. మనకు పరగబడేదేమో లేదు. అందుకనే మనం దాని కొరకు మీ పిల్లలు చూసుకుంటారు. ఇక ఇప్పుడు మీ డాడీ ఉన్నాడా? మీ తండ్రి లేడు కదా? ఉన్నాడా సార్? లేడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఆయనకి ఏం తెలుసు పాపం? మీ డాడీకి, మీ తండ్రికి ఏం తెలుసు? అలాగనే మీరు లేని పరిస్థితిలో మీ కొడుకులు చూసుకుంటారు వాళ్ళ లైఫ్. మీరెందుకు చింతిస్తారు వాళ్ళ కొరకు? అందుకనే బయట ప్రపంచాన్ని వదిలేసేయాలి. మనకు వినండి, మనకు ఒక పూట అన్నం దొరుకుతుందా? ఒక పూట అదైతే దొరుకుతుంది కదా, దానికి ఏమన్నా ఇబ్బందా? ఏం లేదు. శరీరం బతకడానికి ఒక పూట అన్నం దొరుకుతుంది కదా. ఇప్పుడు మటన్లు చికెన్లు పెట్టినా పెద్దగా పోవు లోపలికి, ఏదో
కొంచెం ఒక పూట సాంబారో రైసో ఏదో తినాల. ఒక నిమిషం లైన్ లో ఉండు. ప్రశాంతంగా ఉండాలి. ఏదో టిఫిన్ లంచ్ డిన్నర్ చేసుకోవాలి. మన మానసిక ప్రశాంతతకే మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. మనకు ఏడుపు వచ్చే విషయం ఏది మనం ఆలోచించవలసిన అవసరం, ఒకవేళ ఆలోచన వచ్చినా దాన్ని పక్కకు పెట్టేసేయాల. అది అర్థమైందా? దేని ఎవరేం చేస్తున్నారు, ఈ కొడుకు ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంకొకరు ఏం చేస్తున్నారు, మనకు సంబంధం లేదు. మనకు ఒక పూట అన్నం దొరుకుతుందా, మనం ప్రశాంతంగా ఉన్నామా, వాళ్ళ జీవితం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాదు. వాళ్ళు ఏదో 1 year సంవత్సరం అయింది, 2 సంవత్సరాల ఇప్పుడు వాళ్ళ వయసు అన్నది కాదు. వాళ్ళు మంచిగా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరు కూడా 30 సంవత్సరాలు దాటిన పిల్లలు. సో వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సంపద, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఇంకా దేనికి చింతించవలసిన అవసరం లేదు. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా? మన శాంతి కొరకు, ప్రశాంతత కొరకు, మనం సంతోషంగా ఉండాలా. అంటే మన ఈ చివరి దశ కదా. ఇప్పుడు మీ తమ్ముడు ఎక్స్పైర్ అయ్యాడు, కొన్ని సంవత్సరాల తర్వాతను ఇప్పుడు మన శ్వాస మనం కూడా ఉండవు. ఓకేనా? అందుకని మనం బాధపడి ఏం చేస్తాం? అందుకనే మనం ఎట్లా ఉండాలా? హ్యాపీగా ఉండాలి. ఈడున్నా హ్యాపీగా, ఏడున్నా మనము సంతోషంగా ఉండాలి. ఏడున్నా ఉన్నంత కాలం, ఉన్నన్ని రోజులు మనం ఎట్లా ఉండాలా? ప్రశాంతంగా. టైం ఫుడ్ దొరుకుతున్నది, మంచిగా ఉండాలా. ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేస్తారు ఎప్పుడన్నా? చర్చికి వెళ్తావా రెడ్డి? ఆదివారం వెళ్తావా మీ ఊర్లో? ఇప్పుడు టోటల్ కన్వర్టెడ్. ఓకే, పర్లేదు. ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముతారు కదా, జీసస్ నమ్ముతారు కదా. జీసస్ బాధపడమని చెప్పిండా, ఏడవమని చెప్పిండా? ఏమన్నాడు? మంచిగా ప్రశాంతంగా ప్రజలను ప్రేమిస్తూ, ఓకే అందరిని ప్రేమించాలి, ఎవరిపైన కోపం ఉండద్దు, ఎవరిపైన ద్వేషం ఉండద్దు, ఎవరిపైన ఈర్ష్య ఉండద్దు అని చెప్పిండు కదా. అంతేనా? ఎవరి పట్ల అన్ని ఆయన చూసుకుంటాడు. ఇంకా మళ్ళీ మీకేమి ఇబ్బంది? అంతేనా? ఆయన సృష్టించాడు, ఆయన చూసుకోడా? మళ్ళీ మీకేమి ఇబ్బంది? అందుకనే ధ్యానం వైపు కొంచెం అడుగులేయండి. ధ్యానం వైపు మీ మనసును మళ్లించండి. ధ్యానం చేసుకోవాలి. పొద్దున్న సాయంత్రం శ్వాస పైన ధ్యాస పెట్టాలి. కొద్దిగా ప్రశాంతంగా కూర్చోవాలా. దాంతో మనసు ఏమైతుంది? గందరగోళానికి ఇవన్నీ నుండి ఫ్రీ అవుతుంది అన్నట్టు. ఈ మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవిటి నుండి ఫ్రీ అవుతుంది ధ్యానంతో. ధ్యానం చేసుకోండి ఈ వయసులో. ఇంకా చివరి దశలో ఏం చేస్తాం? ఓన్లీ ధ్యానమే చేసుకోవాలి. సమయం దొరికినప్పుడు అలా ఇప్పుడు సంపాదించేది లేదు, ఇంకెవరిని చేసేది లేదు, భూమి దున్నది లేదు, సీఎం పిఎం అయ్యేది లేదు, పెద్ద ఇండస్ట్రీ నడిపించి టీవీలు నడిపించేది లేదు. ఉన్న సమయం అంతా ధ్యానంలో గడపాలి. శ్వాస మనం అంతే. ఏమున్నా కూర్చోవాలా. ఏం కావాలా? ఓకే, అర్థమైందా? సో అట్లా మీరు మంచిగా ప్రశాంతంగా మంచిగా మనం పూర్తి ధ్యానం అంతా ఏడుండాలా? ఈ శ్వాస నడిచేంత కాలం ఈ శ్వాస పైనే ఉండాలి. ఇక దేన్ని పట్టించుకోవద్దు. డబ్బు, సంపద, ఫ్యామిలీ ఏం అవసరం లేదు. ఈ శరీరం మన మనసు మన శ్వాస ఇంతే. ఓకేనా? ఇక మళ్ళీ మీ కంటికి తడి రావద్దు, కంటి తడి పెట్టుకోవద్దు. ఎప్పటికున్న ప్రశాంతంగా సార్ తోటి కూర్చోవాలా ప్రశాంతంగా. సార్కి ఎట్లా అనిపించాలా? మీకంటే పెద్దోళ్ళు కదా. అరే థామస్ రెడ్డి గారు, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు, ఎంత పీస్ఫుల్గా ఉంటున్నారు, ఎంత ఆనందంగా ఉంటున్నారు. అట్లుండాలా. మాకు ఇంకో థామస్ రెడ్డి ఉండేవాడు మాచర్ల. మంగళవారం చర్చికి తీసుకెళ్ళాలి నేను. ఎక్కడ తారనాకాలో రోడ్డు మీద ఉంటుంది. ఏంటది? సెంట్ ఏదో ఉన్నది సార్, రోడ్డు మీద ఉంటుంది సార్. ఇది
తాన మెట్టి కూడా వీళ్ళకి సంబంధించింది అది ఏడు అవును. కమ్యూనిటీకి సంబంధించి అది జర రోడ్డు పైకి వచ్చినట్టే ఉంటది. అర్థమైందా? ఇగో నవ్వు ఉండాలి ఎప్పటికి చిరకాలం. ఇక ఈ ఫేస్ పైన, ఈ ముఖం పైన నవ్వే ఉండాల. ఏం సంబంధం లేదు, కొడుకు వచ్చేయమన్నా ఏం సంబంధం లేదు. చివరి దశ వరకు, చివరి శ్వాస వరకు హ్యాపీగా. ఓకేనా? ఆయన మన ఇంకో శేఖర్ రెడ్డి గారు మీతోటి ధ్యానం చేపిస్తారు, చేయండి పొద్దున సాయంత్రం. ధ్యానం తప్పించి ఇంకా వేరేది మనశ్శాంతికి వేరే దారే లేదు, వేరే మార్గమే లేదు. ఇన్ని చేసిన మనశ్శాంతి వచ్చిందా? ఏం లేనే లేదు. అన్ని చేసి మళ్ళీ బాధపడుతున్నామంటే అర్థం ఏంటిది? అన్ని ధనంలో లేదు, సంపదలో లేదు, ఫ్యామిలీలో లేదు, ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. మనసు శాంతి అనేది లోపల ఉన్నది, దాన్ని గుర్తించాలి మనం. ఓకేనా? ఇక ఉన్నంత కాలం ఎట్లుండాలా? ధ్యానం. మన పూర్తి దృష్టి మన పైనే, మన శరీరం, మన మనసు. మన మనసులో ఏం నడుస్తున్నది, మన శరీరంలో ఏం నడుస్తున్నది, శ్వాస ఎట్లా నడుస్తుంది అంతే. శ్వాసకు మనకు ఫ్రెండ్షిప్. ఇంకా ప్రపంచాన్ని వదిలేసేయాలి. ఏం నడుస్తున్నది, అది సెన్సస్ పడిపోయిందా, లేకపోతే ఇండియా గెలిచిందా, పాకిస్తాన్ గెలిచిందా, మనకు సంబంధం లేదు. ఏది ఉన్నా మన శ్వాస, మనం మనం అంతే. ఓకేనా? మీకేం సంబంధం లేదు కదా దేనికి. ఏమన్నా ఉన్నదా? ఏమన్నా ఇంకా చేయాలనుకుంటున్నారా? ఏం చేసినా ఏం కాదు, చేసి మస్తు చూసేసినాం. మీరే మాకు చెప్పాలా ఈ వయసులో? మేము మీకు చెప్పాల్సి వస్తున్నది. అందుకనే కొంచెం కొంచెం దృష్టి పెట్టండి ధ్యానం పైన, మెడిటేషన్ పైన. ఓకే? ఏది ఏమైనా మనకు సంబంధం లేదు ఈ వయసులో. లేదు మీరు ఇప్పుడు ఇంకా మీకు వయసు ఉన్నది ఇంకా చేయవచ్చు అని అంటేనేమో నేను చెప్తున్నాను, చేయండి, ట్రేడింగ్ చేయండి, మార్కెటింగ్ చేయండి, లేకపోతే ఇంకేదో చేయండి, ఇంకేదో చేయండి అని. ఇప్పుడు అవి ఏం లేవు కదా. పిల్లలు చిన్న చిన్న ఏం కాదు, వాళ్ళు సంపాదిస్తున్నారు. ఓకే? ఇంకా మళ్ళీ ఎప్పుడు కట్టెతాడు పెట్టద్దు. ఇక అలాంటి ఆలోచన వస్తుంది కానీ దాన్ని పట్టించుకోవద్దు, అంతే. దాన్ని పట్టించుకోవద్దు. ఓకే?